అందరికీ నమస్కారం. తీవ్ర దుఃఖంలో జగన్ టీడీపీ ఆఫీస్పై దాడి. ఈ విషయాలను తెలుసుకుని ఈ వీడియో మీరు కంప్లీట్గా చూడండి. అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏంటో అర్థమవుతుంది. అదేవిధంగా చాలామంది వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోతున్నారు. దయచేసి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా చాలామంది లైక్ చేయడం మర్చిపోతున్నారు. దయచేసి ఈ వీడియో నచ్చినట్లయితే కనుక లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ మనం చాలామందికి రీచ్ చేయడం వల్ల అవుతాం. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతాం. ఫ్రెండ్స్, కాలం కలిసి రాకపోతే ఎక్కడ వేసిన గొంగలి అక్కడే. ప్రస్తుతం మాజీ సీఎం జగన్ పరిస్థితి కూడా అంతే. విదేశాలకు వెళ్లేందుకు న్యాయస్థానం నుంచి పర్మిషన్ తెచ్చుకున్న వెళ్ళలేని పరిస్థితి ఆయనది. అయితే బుధవారం తీర్పు తర్వాత అయినా యూకేకి వెళ్తారా లేదా అన్న డౌట్ ఆ పార్టీ నేతలు కార్యకర్తలు వెంటాడుతుంది. పాస్పోర్ట్ సమస్య వల్ల మాజీ సీఎం జగన్ యూకే టూర్ ఆలస్యం అవుతూ వస్తోంది. ఈ వ్యవహారంపై బుధవారం న్యాయస్థానం తీర్పు వెల్లడించింది. ఈ నేపథ్యంలో మంగళవారం తాడేపల్లికి చేరుకున్నారు. అయితే ఈ నెల 6న తాడేపల్లి నుంచి నేరుగా బెంగళూరుకు వెళ్లారు. అప్పటి నుంచి అక్కడే ఉన్నారు. అయితే రీసెంట్గా టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో అరెస్ట్ అయిన మాజీ ఎంపీ నందిగాని సురేష్ను బుధవారం జైలులో కలవనున్నారు అధినేత జగన్. అయితే ఇదే కేసులో అరెస్ట్ అయిన విజయవాడ డిప్యూటీ మేయర్ భర్త శ్రీనివాస్ రెడ్డితో సమావేశం కానున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడే అవకాశం ఉందని పార్టీ వర్గాలు చెబుతున్నారు. అయితే బెజవాడ వరదలు, బోట్ల వ్యవహారంపై అధికార పార్టీ చేస్తున్న ఆరోపణలపై జగన్ క్లారిటీ ఇస్తారని అంటున్నారు. ఈ వ్యవహారంలో పార్టీకి డ్యామేజ్ బాగానే అయిందని భావిస్తున్నారు జగన్. అనంతరం ఆయన యూకేకి వెళ్తారని అంటున్నారు పార్టీ వర్గాలు. అయితే సెప్టెంబర్ 3 నుంచి 25 వరకు యూకేకి వెళ్లేందుకు సిబిఐ న్యాయస్థానం నుంచి అనుమతి ఇచ్చిన విషయం తెలిసిందే. పాస్పోర్ట్ సమస్య వల్ల 8 రోజులైనా ఇంకా వెళ్ళలేదు. యూకే వెళ్ళి వచ్చిన తర్వాత పార్టీని ప్రక్షాళన చేయాలని ఆలోచన చేస్తున్నారట అధినేత జగన్. గత ప్రభుత్వంలో మంత్రులు ముఖ్య నేతలుగా ఉన్నవారిని పక్కన పెట్టాలనే నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తోంది. మిగతా వారికి పార్టీ పదవులు అప్పగించాలని నిర్ణయించినట్టు పార్టీ వర్గాల మాట. అయితే చాలా మందికి పార్టీ పదవులు అప్పగించారు. కొందరికి జిల్లాలు, మరికొందరిని నియోజకవర్గ బాధ్యతలు అప్పగించారు. టూర్ తర్వాత మిగతావి కేటాయించినట్టు తెలుస్తోంది. చూసారా ఫ్రెండ్స్, లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా గంటపల్లి లాలో పెట్టుకోండి. నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు. ఇప్పటివరకు చూసిన ప్రతి ఒక్కరు కూడా థ్యాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.